1వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. స్తోత్రం కలుగునుగా. అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి ఈ పత్రికను రాస్తున్నాడు. తిమోతి అనే వ్యక్తి ఒక యవ్వన దైవజనునిగా ఉన్నాడు. ఆయనకు ఈ పత్రికను రాస్తూ ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ అంటున్నాడు. నువ్వు బలవంతునిగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? నీవు బలవంతునిగా ఉండాలి. బలహీనునిగా ఉండడానికి వీల్లేదు. ఏమండి, ప్రతి క్రైస్తవుడు కూడా బలవంతునిగా ఉండాలి. బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం కాదు. యు హ్యావ్ టు బి స్ట్రాంగ్. నీవు బలవంతుడు కావాలి. చాలాసార్లు మన బలహీనతలు బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. ప్రియులారా, గమనించాలి, చాలామంది వ్యక్తులు బలహీనతల వలన నీరసిల్లిపోయేవారు, కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ భూప్రపంచంలో జీవించే ప్రతి వ్యక్తులలో కూడా ఎవరొకరిలో ఏదొక బలహీనత అనేది ఉంటుంది. ఏ బలహీనత లేనోళ్ళు ఎవ్వరు కూడా లేరు. కొందరు ఆత్మీయంగా బలహీనులు, కొందరు శారీరకంగా బలహీనులు, కొందరు ఆర్థికంగా బలహీనులు, కొందరు మానసికంగా బలహీనులు. పిల్లలు గమనించాలి, మరి ప్రతి ఒక్కరిలో ఏదొక బలహీనత అనేది ఉంటుంది. కొంతమంది ఆరోగ్యపరంగా బలహీనులు. ఈ భూప్రపంచంలో మనం గమనిస్తే ప్రతి మానవుల్లో ఏదొక బలహీనత అనేది ఉంటుంది. అవునా కాదా చెప్పండి? కాదండి అయ్యగారు, నేను అన్ని విషయాల్లో స్ట్రాంగ్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరొకరిలో ఏదొక బలహీనత. కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయనకి బలహీనత ఉంది ఏదో ఒకటి. అవునా? ఏ బలహీనత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నోబడీ ఈజ్ దేర్. అయితే మరి మనం ఎలా బలవంతులం కాగలం? మరి దేవుడు అంటున్నాడు, నీవు బలహీనునిగా ఉండడానికి వీల్లేదు, నీవు బలవంతుడు కావాలి అని చెప్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, మరి ఎలా బలవంతులం కాగలం మనం? మనల్ని ఎవరు బలపరుస్తారు? చాలామందికి అండబలం, కండబలం, ఇంకా ఎన్నో బలాలు ఉంటాయి. అంతేనండి? అండబలం అంట, కండబలం అంట. మరి మనం ఏ విధంగా బలవంతులం కాగలం? ఏ విధంగా మనం బలవంతులం కాగలం? దేవుడు అంటున్నాడు, నీవు బలవంతుడు కావాలి అని చెప్తున్నాడు ఆయన. మరి మనం ఎలా బలవంతులం కాగలం? ప్రియులారా, మనం బలవంతులం కావాలంటే మనకి మనముగా బలవంతులం కాలేము. బలవంతులం కావాలంటే దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు మనకి. ఏంటవి? మొదటిగా చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము బలవంతులము కావాలి అంటే ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. నెంబర్ 1, మనము బలవంతులము కావాలి అంటే we can be strong through our God. మనం దేవుని వలన మనము బలవంతులము కాగలం. మనంతట మనం బలవంతులం కాలేమండి. మనంతట బలము శక్తివంతులము కాలేము. మనము బలవంతులము కావాలి అంటే కేవలము దేవుని వలన మాత్రమే బలవంతులము కాగలం. ఎవరి వలనండి? కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని వలన. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు ఈ పత్రిక రాస్తున్నాడు. వారికి రాస్తూ ఏమన్నాడు తెలుసా?
నన్ను బలపరిచే వాని ద్వారా. ఎవరి ద్వారా? నా అంతట నేను కాదు. అవును, వింటున్నారా? నా అంతట నేను కాదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ. ఎందుకు అనంటే చాలాసార్లు మానవులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను కాబట్టి ఇలా ఉన్నాను, నేను కాబట్టి ఇలా చేశాను, నేను కాబట్టి ఈ స్థితిలోకి వచ్చాను. చాలాసార్లు ఉన్న మానవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను అనే అహం. అవునా కాదా చెప్పండి? నేను కాబట్టి ఇలా చేశాను, నేను కాబట్టి ఇలా ఉన్నాను. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ అంతటి నువ్వేమీ చేయలేవు, నువ్వు బలహీనుడు. పౌలు గారు అదే అంటున్నాడు, నేను బలహీనున్నే, కానీ నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారానే నేను సమస్తం చేస్తాను. నీ ద్వారా నువ్వేం చేయలేవమ్మా. ఈరోజు నువ్వు ఏ విషయంలో బలహీనతగా ఉన్నా సరే, ప్రభు నీతో ఈ విషయం మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభు ఈ విషయాన్ని చెప్పమన్నారు నాకైతే తెలియదు. అది దేవుని ప్రణాళికై ఉంటుంది. ప్రియులారా గమనించాలి, మనంతటా మనం ఏమీ చేయలేం, మనం బలహీనులము, మనము ఏ యోగ్యత లేని వారము, మన బలాన్ని బట్టి మనం ఏమీ జరిగించలేం. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా? నన్ను బలపరిచేవాడు నా వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవుని ద్వారా నేను ఏదైనా చేస్తాను. చాలాసార్లు మనం అనుకున్న, అయ్యా నేను ఈ కార్యం చేయలేనయ్యా, అయ్యా నేను ఈ యొక్క గోల్ రీచ్ అవ్వలేను, అయ్యా నేను తలపెట్టే కార్యం నాకు జరగదు, ఎందుకంటే నేను బలహీనుడనయ్యా. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను బలపరిచే దేవుని ద్వారా నువ్వు సమస్తము చేయగలవు. నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను. దేవుని ద్వారా నేను సమస్తం చేస్తాను. హల్లెలూయా. చదవండి దేవుని యొక్క వాక్యమును. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం దేవుని యొక్క వాక్యం. ఎలాంటి వాడటండి? అయినా సొమ్మసిల్లిపోయిన వారికి దేవుడు బలాన్ని ఇవ్వబోతున్నాడు. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రాలు చెప్దామా? ఎవరికండి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు. ఇది నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఇది. ఎవరికమ్మా? సొమ్మసిల్లిపోయి ఉన్నావా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడు ఆయనే. ఎవరండి? ఎవరు నీకు బలమిచ్చేది? ఎవరు నీకు శక్తినిచ్చేది? సొమ్మసిల్లిన వారికి, సొమ్మసిల్లిపోయిన వారికైనా బలాభివృద్ధి కలగజేస్తాడు, బలమిచ్చువాడు ఆయన. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు. సొమ్మసిల్లిపోయిన వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ప్రియులారా, శక్తిహీనులం. ఎస్, నేను మొన్న వారం చెప్పాను, మనము శక్తిహీనులం, మన శక్తి సరిపోదు. మన శక్తి సరిపోదు. కానీ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీవు శక్తిహీనుడవు కావచ్చు, నీవు బలహీనుడవు కావచ్చు, కానీ ఈ రోజున ప్రభు మాట ఏంటంటే, బలహీనులకు ఆయన బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు దేవుడు శక్తినిచ్చే దేవుడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, అయ్యా నేను బలహీనుడినయ్యా, నేను బలహీనురాలనయ్యా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో నేను బలహీనున్నయ్యా. ఈరోజు జాగ్రత్తగా దేవుని మాట విను. ఆయన నిన్ను బలపరిచువాడై ఉన్నాడు. యు కెనాట్ డూ ఎనీథింగ్ బై యువర్ ఓన్. నీకు నీవుగా నువ్వేమి చేయలేవు. We can do all the things through Jesus who strengthens us. మన బలపరిచే దేవుని ద్వారా మనము సమస్త కార్యాలు మనం చేయగలం. అందుకనే పౌలు గారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి, ఎంత నిశ్చయత ఉంది. కొన్నిసార్లు నిన్ను నువ్వు చూస్తావు తప్ప దేవుని చూడవే. ఎప్పుడు చూసినా నిన్నే చూస్తావు. అయ్యా నా శరీరం చూడండి, నాకు బలం లేదు. అయ్యా నా బ్యాంక్ అకౌంట్ చూడండి, జీరో బ్యాలెన్స్ ఉంది.
అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు, ఒకసారి వచ్చి బియ్యం పెట్టి చూడండి అయ్యగారు, ఏమీ లేదు, లేకపోతే ఇంట్లో ఏమీ లేదు, అన్నీ ఖాళీ అని నిన్ను నువ్వు చూడొద్దు. ప్రభు అంటున్నాడు, ఆయన చూడు, ప్రభువుని చూడు, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తం చేస్తాను. కొన్నిసార్లు మనం రిపోర్ట్లు చూస్తాం, రిపోర్ట్లో ఎలా ఉందంటే అయ్యగారు నిన్ను బలపరిచే దేవుడు నీకున్నాడు, ఆయన ద్వారా నువ్వు దేన్నైనా చేస్తావు. ఎప్పుడు కూడా ఇదిగో చాలామంది బలహీనులు, ఇదిగో నేనేమీ చేయలేనయ్యా, నేను గోల్ రీచ్ అవ్వలేను, నా బ్రతికి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని చెప్పి బాధపడేవారు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, దావీదు బలహీనుడు, గొల్యాతు బలమైనోడు. ఒప్పుకుంటారా మీరు లేదా? గొల్యాతు బలమైన వాడు, దావీదు బలహీనుడు. బలహీనుడైన బలవంతుణ్ణి జయించగలిగాడు. బాబునా ఎవరిని జయించాడు? బలహీనుడు, చిన్నవాడు, బాలుడు. ఏమండి, ఎత్తైన బలమైన గొల్యాతును జయించాడంటే గొల్యాతు వలన జరిగిన కార్యము కాదు, దావీదు వలన జరిగిన కార్యము కాదు, దావీదునకు తోడై ఉన్న దేవుని యొక్క సహాయం మాత్రమే. దేవుని ద్వారా దాన్ని జయించాడు. మన ద్వారా మనం ఏమి చేయలేం, నువ్వు దేవుని ద్వారా సమస్తం చేస్తావు. ఈరోజు దేవుని ఆశ్రయిస్తావా? నువ్వు నీ బలహీనత చూడొద్దు, నీ అనారోగ్యం చూడొద్దు అమ్మా, నీ యొక్క ఆర్థిక బలహీనత చూడొద్దు, నీ శారీరక బలహీనత నువ్వు చూడవద్దు. ప్రభు సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించు. అయ్యా నీ ద్వారానే నేను చేస్తాను, నా ద్వారా నేను ఏమీ చేయలేనయ్యా, నా ద్వారా నేను ఏమీ చేయలేను, ఎందుకంటే నేను బలహీనుణ్ణి, నా వెనకాల ఉన్న దేవుడు మాత్రం బలమైన వాడు. మొట్టమొదటిగా మనం బలవంతులం కావాలంటే ఎవరి ద్వారానో తెలుసా? బలపరిచే దేవుని ద్వారా మనం బలవంతులము కాగలం. రెండవది, మనం ఎలా బలవంతులం కాగలం? 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు సరిపోతుంది, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఏమన్నాడండి? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, మన బలహీనతలో మనం బలవంతులము కావాలి అంటే రెండవది మనం ధ్యానం చేస్తున్నాం, దేవుని యొక్క శక్తి వలన మనం బలవంతులం కాగలం. ఒకటి దేవుని వలన, రెండవది దేవుని యొక్క శక్తి వలన. ఎవరి వలనండి? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని యొక్క, మన దేవునికి ఉన్న పేరులో ఒక పేరేంటో తెలుసా? ఏంటండి? హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్ అన్నారు. అంటే ఆయన సర్వశక్తి కలిగిన అబ్రహాముకు ప్రత్యక్షమే అంటున్నాడు. అబ్రహాం, నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు? నేను సర్వశక్తి గల దేవుడను. ఏమన్నాడండి? చెప్పండి, ఏంటి మన దేవుడు ఎలాంటి వాడు? ఈ ప్రపంచంలో ఎవరికైనా కొన్ని శక్తులు మాత్రమే ఉన్నాయి. ఎన్ని శక్తులు అండి? ఈ ప్రపంచంలో ఎవరికైనా కొన్ని శక్తులు మాత్రమే, అన్ని శక్తులు లేవు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. అందుకనే ఆయన్ని ఎల్ షద్దాయ్ అని పిలిచారు. ఎల్ షద్దాయ్ అంటే నేను సర్వశక్తి కలిగిన వాడిని, నా శక్తి ముందు ప్రపంచంలో ఏ శక్తి కూడా సరిపోదు. అందుకనే ప్రపంచంలో ఈ శక్తిని ఆపాలని ఎంతమంది ప్రయత్నాలు చేసినా ఆపలేకపోయారు. యేసు ప్రభుని చంపేస్తే ఇక్కడితో అయిపోద్దని అనుకున్నారు. చనిపోయిన ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడు. పునరుత్థానుడైన ప్రభుని ఎవరేం చేయగలరు? అమ్మా వింటున్నారా? మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఈ రోజున ఆయన శక్తి మీద ఆధారపడడం మానేసి ఇతర శక్తుల మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావా?
నీ ధనబలం కానీ, నీ అండబలం కానీ, నీ కండబలం కానీ ఏది కూడా సరిపోదు. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అయ్యా నేను బలహీనున్నే, నేను ఎలాంటి వాడిని. నిజంగా పౌలు గారు ఆయన శారీరకంగా ఎంతో బలహీనత అనుభవిస్తున్నాడు తన శరీరంలో. ఆయనకి భయంకరమైన అనారోగ్య సమస్య. 3 సార్లు దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ బలహీనత తొలగించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రభు అంటున్నాడు, నా కృప నీకు సరిపోతుందయ్యా, నా కృప నీకు చాలు. ఆమేన్. నా కృప నీకు చాలు. అయ్యా నేను బలహీనున్నయ్యా, నన్ను స్వస్థపరిచని ప్రార్థించాడు. ఆ సమయంలో ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. కొన్ని వ్యాధులు మనలో ఉంటాయి, వాటిని జయించే కృప దేవుడు మనకు దయచేస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. అవి పోవు, కానీ వాటిని జయించే శక్తిని మాత్రం దేవుడు మనకి ఇస్తాడు. అవునా కాదా చెప్పండి. నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో దేవునికి తెలుసు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుని అంటున్నాడు. చూసారా, నేను బలహీనమైనప్పుడే ఎలా అవుతాను? when I am weak then I am strong. నేను ఎప్పుడైతే బలహీనం అవుతున్నానో అప్పుడే నేను ఏమవుతున్నాను అంటే, నువ్వు బలహీనుడైన ప్రతి సమయంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలండి? అయ్యగారు నా వెనకాల ఎవరు లేరండి, నా వెనకాల ఎవరు లేరు, వారికైతే ధనవంతులయ్యా, నా దగ్గర ఎవరి సహాయం లేదు, ఎవరి శక్తి లేదు, ఎవరి బలము నా వెనకాల లేదు. ఈరోజు ఒక విషయాన్ని నువ్వు గమనించు. ఇక్కడ ఏమని అంటున్నాడు తెలుసా, క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తము అంటున్నాడు. ఏమిటండి? క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే నేను సంతోషపడుచున్నాను, అతిశయపడుచున్నాను. చూడండి, పుట్నోట్లో ఏమిచ్చాడు తెలుసా, క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము. అమ్మా, దేవుని శక్తి నీ మీద ఉంటుంది. దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు సమస్తమైన కార్యాలు చేయగలవు. దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు బలవంతుడవు కాగలవు. నువ్వు బలవంతుడు అవుతావు. ఎందుకో తెలుసా, నీ శక్తి కాదు. అంటే ఈ ప్రపంచంలో బోల్డ్ శక్తులు ఉన్నాయి కదా. బోల్డ్ శక్తులు అంటే, ఇప్పుడు విద్యుత్ అనేది ఒక శక్తి, అవునా? విద్యుత్ అనేది ఒక శక్తి, కరెంట్ అనేది ఒక శక్తి, ప్రియులారా గ్యాస్ అనేది ఒక శక్తి, ఇంధనం అనేది ఒక శక్తి. ఇవన్నీ శక్తులే కదా. ఏదో ఒకటి పని చేస్తుందంటే దాని వెనకాల శక్తి అనేది ఉంది. ఈరోజు మైక్ పని చేస్తుందంటే వెనకాల విద్యుత్ ఉందా? ఈరోజు ఫ్యాన్ తిరుగుతుందంటే వెనకాల విద్యుత్ ఉందా? ప్రియులారా ఈరోజు బైక్ నడుస్తుందంటే వెనకాల పెట్రోల్ అనే ఇంధనం ఉందా? ఈరోజు నువ్వు గ్యాస్ వెలిగిస్తున్నావంటే, మంట వస్తుందంటే దాని వెనకాల గ్యాస్ అనే శక్తి ఉందా? అలాగే ఈ శక్తులన్నిటికంటే సర్వశక్తిమంతుడు దేవుడు. ఈ శక్తులన్నిటికంటే సర్వశక్తిమంతుడు దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళన్నీ చిన్న చిన్న శక్తులు. అవి ఆ దెయ్యపు శక్తులు ఎందుకు పనికిరావు దేవుని ముందు. వాక్యం చెప్తుంది, ఒకానొక రోజున ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన ముందు సాష్టాంగపడి గడగడలాడే రోజు రాబోతుంది. స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్తున్న మాట ఇది. ఏ శక్తి మీద ఆధారపడకు, మనుషుల శక్తుల మీద ఆధారపడకు, రచ్చరేఖల మీద ఆధారపడకు, తాయిత్తుల మీద ఆధారపడకు, ముహూర్తాల మీద ఆధారపడకు, ప్రిలరా గుమ్మడికాయ మీద ఆధారపడకు. చాలామంది క్రైస్తవులు కూడా వీటి మీద ఆధారపడుతున్నారే. నిమ్మకాయ మీద ఆధారపడకు, లోపల నిమ్మరసమే వస్తుంది, ఇంకేమీ రాదు. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేని మీద ఆధారపడాలో తెలుసా? దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడు. హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ మీ. ఆయన శక్తి ద్వారా నేను సమస్తము చేయగలను. ఆయన శక్తి నాకు సరిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు మీరు బలవంతులు కండి. స్తోత్రం కలుగును గాక. అమ్మ దేని బట్టండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులు కండి. అమ్మ వింటున్నావా? ఎవరి శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తి. స్తోత్రం కలుగును గాక. ఏ శక్తి అంటండి? మహాశక్తి. అంటే ఎంత ఉన్నతమైనది అది! ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, నీ శక్తి కాదు. ఎప్పుడు చూసినా కొంతమంది వాళ్ళ కండలు చూసుకుంటూ ఉంటారు, స్తోత్రం కలుగునుగా. ఏమండి అవునా? కండలు చూడు, కండలు. కొంతమంది నాకు కండలు లేవండి అయ్యగారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏమవ్వాలటండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులు కండి. స్తోత్రం కలుగును గాక. ఆయన యందు మీరు బలవంతులు కండి. ఎవరి ద్వారా అంటే దేవుని యొక్క మహాశక్తి. ఆయన శక్తి ముందు ఏ శక్తి సరిపోదు. ఆమేన్. మనం బలవంతులం కావాలంటే దేవుని యొక్క శక్తి మనకు కావాలి. కొద్దిగా పరిశుద్ధాత్మ శక్తి ముందు ప్రపంచంలో ఏ శక్తి నిలబడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అవునా కాదా చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి కంటే బలమైన శక్తి ఏదైనా ఉందా ప్రపంచంలో? ఆయన శక్తి ఉన్నతమైనది. ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక్క నోటి మాటతో తుఫానును ఆపిన దేవుడు ఎంత బలమైన వాడైనా, ఎంత గొప్ప శక్తి. ఒక్క నోటి మాటతో నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఎంత బలమైన వాడైనా, ఇంత గొప్ప శక్తిమంతుడు నువ్వు పక్కన పెట్టుకుని ఆ శక్తిని వాడుకోవడం మానేసి రచ్చరేకుల మీద ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న శక్తుల మీద ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న చెత్త మీద ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావు? ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరేమవుతారు? బలవంతులు కండి. వాక్యం సెలవిస్తుంది. ప్రియుల వాక్యంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇదిగో కీర్తన గ్రంథము 73వ కీర్తన 26వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. నా శరీరము నా హృదయము ఒకవేళ క్షీణించిపోయినా సరే, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నా శరీరము నా హృదయము ఒకవేళ క్షీణించిపోయినా సరే, దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, ఆయన నాకు స్వాస్యమై ఉన్నాడు. ఈ రోజున ఆయన శక్తి మీద మనం ఆధారపడదాం. ఆయన శక్తి మనకు సరిపోతుంది. మన శక్తి మనకు చాలదు. అమ్మా, నువ్వు బలహీనురాలు కావచ్చు, నువ్వు బలహీనుడవు కావచ్చు, కానీ దేవుని శక్తి ద్వారా మనము సమస్తము చేయగలం. నెంబర్ 1, దేవుని వలన మనము బలవంతులం కాగలము. రెండవది, దేవుని యొక్క శక్తి వలన మనము చెప్పండి ఏమవగలం? బలవంతులం కాగలం. మూడవది మనం ధ్యానం చేస్తున్నాం, మనం బలవంతులము కావాలి అంటే ఎలాగూ మనం బలవంతులం కాగలము. ఇందాక చదివిన వాక్య భాగం 2 తిమోతి 2:1, క్రీస్తు యేసునందున్న కృప చేత. హల్లెలూయా. మూడవది ఏంటండి? అయ్యా వెనకాల వారు చెప్పడం లేదు బాబు, ఎలాగట? దేవుని యొక్క కృప చేత. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. నేను ఎలాగట్టండి? ఎలాగట? క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడువు కావాలి. నీకు నీవుగా బలవంతుడువు కాలేవు. మూడవది, దేవుని కృప చేత నువ్వు బలవంతుడు కాగలవు. దేవుని యొక్క కృప. ఏమండి, దేవుని యొక్క కృప అంటే ఏంటి బాబు? వింటున్నారా వెనకాల వారు? దేవుని యొక్క కృప అంటే ఏంటి? కృప, గ్రేస్ అన్నారు. కృప ద్వారా, దేవుని యందు విశ్వాసం ద్వారా కృప చేతనే మనము రక్షించబడ్డాం. ఎలాగండి? విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప చేతనే మనము
క్రియల ద్వారా రక్షించబడిన వాళ్ళం కాదు. మనం క్రియల ద్వారా దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం మనం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుని కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అని పిలిచారు. అన్మెరిటెడ్ ఫేవర్. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అంటే యోగ్యము కాని మన పట్ల దేవుడు అనుగ్రహించినది. స్తోత్రం కలుగునుగాక. మనం దానికి యోగ్యులము, మన యోగ్యులం కాదు. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే నువ్వు యోగ్యుడవు కాదు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నువ్వు యోగ్యుడవు కాదు. ఇది కేవలం దేవుని కృప. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తున్నావమ్మా? చాలాసార్లు మనం ఒక స్థితి వచ్చిన తర్వాత అనుకుంటాము, లేదండి నేను కష్టపడి చదివాను అయ్యగారు, నేనేం చేశాను, నేను కష్టపడి చదివాను అందుకనే నాకు ఉద్యోగం వచ్చిందని అనుకుంటారు చాలామంది. లేదండి నేను చాలా జ్ఞానవంతుని, చాలా తెలివైనోడిని, అందుకనే నా వ్యాపారం ఎలా వచ్చేసింది అని చెప్పి చాలామంది అనుకుంటారు. అమ్మ వినండి, చాలామంది అనుకుంటారు, అయ్యా నాకు చాలా బలం ఉందండి, మా కులం అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారు, మా కుల బలం వల్ల మేము ఎలా ఉన్నామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఏ శక్తి కాదు, ఏ బలము కాదు, ఎవ్వరి సామర్థ్యము కాదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావంటే ఇది కేవలము దేవుని కృప మాత్రమే. అవునా? దేవుని కృప. మీరు వినండి అమ్మా, మనకంటే బలమైన వాళ్ళు చనిపోయారు, మనకంటే చిన్నవారు చనిపోయారు, మనకంటే బలవంతులు చనిపోయారు, మనకంటే చిన్నవారు చనిపోయారు, మనకంటే జ్ఞానవంతులు చనిపోయారు, మనకంటే తెలివైన వారు చనిపోయారు, మనకంటే ఎంతో గొప్పవారు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోయినా నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే గల కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి అందరూ. నువ్వు నేను ఈ స్థితిలో ఉన్నామంటే గల కారణం ఏంటో తెలుసా? ఏమీ కాదు, కేవలం దేవుని కృప. దేవుని కృప మాత్రమే అమ్మా. ఈ రోజున దేవుడు సజీవులుగా ఉంచాడు మనల్ని. ఆయన కృప చేతనే మనం బ్రతికి ఉన్నాం. నేను అందుకని చెప్తాను, నీ వ్యాపారం అభివృద్ధి చెందినా, నీ ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందినా, నువ్వు చదువులో అభివృద్ధి చెందినా, నువ్వు ఉద్యోగం సంపాదించినా, నీకు వివాహం జరిగినా, లేకపోతే ఏది జరిగినా అది కేవలం దేవుని కృప వలనే జరిగింది తప్ప దేని వలన కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకనే తిమోతితో అన్నాడు, తిమోతి నువ్వు బలవంతుడు కావాలంటే నీకు దేవుని కృప ఉందయ్యా. ఏముంది? దేవుని కృప వలన నీవు బలవంతుడు కాగలవు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది. ఆ యోగ్యము కాని మన పట్ల దేవుడు చూపించిన ప్రేమ వలన ఈ రోజున మనం రక్షించబడ్డాం, మనం సజీవులుగా ఉన్నాం, మనం మరణం నుండి తప్పించబడ్డాం, ప్రమాదాల నుండి తప్పించబడ్డాం, భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి, విపత్తు నుంచి దేవుడు విడిపించి, కష్టాల నుండి దేవుడు విడిపించి, శ్రమల నుండి దేవుడు విడిపించి, శోధన నుంచి దేవుడు విడిపించి, భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పించి ఈ రోజున ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించే గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చాడు అంటే అది కేవలం దేవుని కృప. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కృప వలన మనం ఏం కావాలి చెప్పు నాన్న? ఏం కావాలి? we have to be strong through the grace of God. దేవుని కృప వలన మనం ఏమవ్వాలట? ఒకటి, దేవుని వలన మనము బలవంతులు కాగలం. రెండవది, దేవుని యొక్క శక్తి వలన మనము ఏం కాగలము? బలవంతులు కాగలం. మూడవది, దేవుని యొక్క కృప వలన మనము ఏం కాగలమండి? బలవంతులం కాగలం. తర్వాత నాలుగవది మనం ధ్యానం చేస్తున్నాం, ఎలాగూ మనం బలవంతులం కాగలం. నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మనం ఎలాగూ, అయ్యా నేను బలహీనుణ్ణి. అమ్మ వింటున్నారా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానమైన తర్వాత నువ్వు శక్తివంతునిగా తిరిగి వెళ్ళాలి, బలవంతునిగా తిరిగి వెళ్ళాలి. అన్ని విషయాల్లో నువ్వు బలవంతుడు కావాలి. ఎందుకో తెలుసా అమ్మా? వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్కరూ కూడా బలహీనులై ఉండడం ఆయనకి ఇష్టం లేదు. క్రైస్తవుడు అయిన నువ్వు బలవంతుడు కావాలి. చదువుతున్నావా? నీ క్లాసులో నువ్వు బలవంతుడు అవి ఉండాలి. నువ్వు చదువులో బలవంతుడు కావాలి. ఆర్థికంగా నువ్వు బలవంతుడు కావాలి.
ప్రియులారా, అన్ని విషయాలు ఆత్మీయంగా నువ్వు బలవంతులు కాదు. చాలామంది ఆత్మీయంగా నీరసిల్లిపోయిన వారు, సొమ్మసిల్లిపోయిన వారు ఉన్నారు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ఆత్మీయంగా నువ్వు బలాన్ని పొందుకో. ఎలా బలవంతుడు కావాలి? దేవుని వలన, రెండవది దేవుని శక్తి వలన, మూడవది దేవుని యొక్క కృప వలన. తర్వాత మూడవది, నాలుగవది మనం ధ్యానం చేస్తున్నాం, ఎలాగో మనం బలవంతులు కాగలం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. 8వ అధ్యాయం. వారితో ఇట్లా నేను ఇది వరకు యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. అమ్మా, ఒక సీక్రెట్ అనేది నేను చెప్తున్నాను ఈ రోజున. ఏం చెప్తున్నానండి? ఎందుకు ఈ రహస్యం? అమ్మ, దేనికి రహస్యం? అమ్మ, దేనికి రహస్యం? అయ్యా, దేనికండి ఈ రహస్యాలు? మనము బలవంతులము కావాలి అంటే అసలు రహస్యాలేంటి? మీకు విషయం చెప్తున్నాను, వినండి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. టీవీలో అడ్వర్టైజ్మెంట్, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అయ్య బాబోయ్, ఏటండి బూస్ట్ అట? అయ్య బాబు, అప్పుడు తల్లులు ఎంతలా బూస్ట్ బాటిల్ కొన్నారో. మా పిల్లోడు బలవంతుడు కావాలి, బూస్ట్ 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 అటండి. మన ఎనర్జీకి సీక్రెటా? ఈరోజు అసలైన సీక్రెట్ ప్రభు నీతో చెప్తున్నాడు. బూస్ట్ కాదు, స్తోత్రం కలుగునుగాక. ఏం కాదు? బూస్ట్ కాదు, స్తోత్రం కలుగునుగాక. ఏంటి అసలు రహస్యం? ఒకటి దేవుడు, తర్వాత దేవుని శక్తి, మూడవది దేవుని యొక్క కృప, నాలుగవది ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు బలవంతుడు పొందుతావు, బలవంతుడు అవుతావట. వెనకాల పురుషులు వింటున్నారా జాగ్రత్తగా? నువ్వు బలవంతుడు అవుతావట. ఎలాగ బలవంతుడు అవుతావు తెలుసా? యెహోవా వలన, యెహోవా యందు ఆనందించుట వలన ఏమవుతావు? వెనకాల ఉన్న ఫ్రంట్ ఉన్న ముసలోళ్ళు చెప్పటం లేదు. ఏంటి? ఎలాగవుతారు? అందరూ కలిసి చెప్తాం ఈ మాట. యెహోవా యందు, వెనకాల ఉన్నవారు చెప్తున్నారు, అందరూ చెప్పాలి, అందరూ నోరు విప్పాలి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. దేవుని యందు ఆనందించండి. ఎస్, ఏం చేయాలి? దేవుని యందు ఆనందించాలి. అవి ఎవరి యందు ఆనందిస్తావు? చెప్పడం కొంచెం. ఎవరి యందు ఆనందిస్తావు? టీవీ ముందు ఆనందించడం కాదు. టీవీ దగ్గర కూర్చుని జోకులన్నీ పెట్టుకుని ఆ జోకులు వస్తుంటే నువ్వు కూడా పక్కపక్క నవ్వుతూ ఆనందం వద్దు. అది తాత్కాలికమైన ఆనందం. దేవుని యందు ఆనందించు. దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన నీకు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు, ఆరాధన దొంగిలించి లోకంలో సంచరిస్తున్నారు. వాళ్ళు ఆరాధన వద్దు, దేవుడు వద్దు, ఏమి వద్దు వాళ్ళకి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒక్క ఆదివారం ఆరాధన నువ్వు కోల్పోయావంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారమంతా కావలసిన ఆత్మీయ ఆహారం నువ్వు కోల్పోతున్నావు. తెలుసా? నెమరు వేసుకోవాలి ఆ రోజు విన్న వాక్యాన్ని. అందుకనే రాసుకోండి అని చెప్తున్నాం మీకు. ఈ రోజున చాలామంది దౌర్భాగ్యులు ఉన్నారు, ఆరాధన లేదు, భక్తి లేదు వారికి. ఒక వారం వస్తే ఒక వారం దొంగిలించే విశ్వాసులు ఉన్నారు. నీకు ఎక్కడ ఆనందం ఉంటుంది? లోకంలో ఆనందం నీకు శాశ్వతం కాదది. లోకంలో నీకు దొరికే ఆనందం అది శాశ్వతం కాదు. సినిమాలో 2 గంటలు మాత్రమే నీకు ఆనందం ఉంటుంది. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు మరలా ఆనందం కోల్పోతున్నావు. నువ్వు సంతోషం ఉంటుందా? నీకు ఆనందం ఉంటుందా? నీకు ప్రియులను గమనించే నఫంసకుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధన చేసుకుని వాక్యం విని ఇదిగో రక్షణ భాగ్యం పొంది, ఆ వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత ఇంటికి సంతోషముతో వెళ్ళాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున ఏం చేయాలో తెలుసా? దేవుని యందు నువ్వేం చేస్తావు?
దేవుని యందు నువ్వేం చేస్తావు? హబక్కుకు అంటున్నాడు, అంజూరపు చెట్లు కాయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు చెప్పండి, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా పర్వాలేదు. ఏమండి, అంజూరపు చెట్లు ఇదిగో కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఇదిగో ఒలివ చెట్లు చేరులోని పైరు పంటకు రాకపోయినా, చూడండి, అంటే పంటలన్నీ పోయినా స్తోత్రం కలుగునుగా. ఏం పోయినాని చెప్పండి, ఏం పోయినాని? ఎందుకంటే పంటలు వస్తే ఎంత సంతోషమో. పంటలోని చేరులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులోని గొర్రెలు ఒకవేళ దొడ్డులో లేకపోయినా, పశువులు లేకపోయినా, యెహోవా యందే నేను ఆనందిస్తాను. స్తోత్రం కలుగును గాక. అమ్మ మీకు వినండి జాగ్రత్తగా. ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా, జంతువులు లేకపోయినా, పంట పండకపోయినా, నీ యొక్క వ్యాపారం అనే పంట పండకపోయినా, నీ వృత్తి అనే పంట పండకపోయినా, ఏమన్నా అర్థమైందా? చేతిలోకి ఫలము రాకపోయినా, ఏమండి ఏమీ లేకపోయినా, ఒక మాటలో చెప్పాలంటే నీ ఇంటిలో ధనమంతా మొత్తం ఖర్చు అయిపోయినా, ఏమీ లేకపోయినా, అన్నం వండుదామని వెళ్ళావు, రైస్ లేదు, అప్పుడు నీ కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఏదో ఒకటి వండుదామనుకున్నావు, నూనె కూడా లేదు, ఎంతో వేదన చెందుతావు. అటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, అప్పుడు నువ్వు ఆనందించు, నువ్వు ఆనందించు. ఇక్కడ హబక్కుకు అంటున్నాడు, ఏమీ లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు, అయ్యగారు దేవుడు ఆశీర్వదించేశాడండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఓ డబ్బులు వచ్చేసినాయి అయ్యగారు, అయ్యో అమ్మఒడి పడింది అయ్యగారు, స్తోత్రం కలుగును గాక. ఏమని డబ్బులు వచ్చినప్పుడు, అకౌంట్లో డబ్బులు పడినప్పుడు అప్పుడైనా నువ్వు సంతోషించేది? నీకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడైనా సంతోషించేది? అది కాదు క్రైస్తవ జీవితం అంటేనే. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఏమీ లేని సమయంలో ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఆనందించు. దేవుని జీవితంలో ఆనందించడం వల్ల ఆయన బలాన్ని ఇవ్వబోతున్నాను నీకు. అపోస్తలుడైన పౌలు గారిని జైల్లో పెట్టారు. ఆమె ఎక్కడ పెట్టారు? మిమ్మల్ని తీసుకెళ్ళి పెడితే ఏంటి పరిస్థితి? ఎక్కడ పెట్టారండి చెప్పండి, ఎక్కడ పెట్టారు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తికి ఆనందం ఉంటుందా? బాబు గారు జైల్లో ఉన్నారు చాలా రోజుల నుండి, అని ఆనందం ఉంటుందా ఆయనకి? చెప్పండి. ఆ కంపెనీ వెళ్తారు ఎవరైనా? స్తోత్రం కలుగును గాక. ఆనందం ఉంటుందా చెప్పండి? జైల్లో ఉన్న వ్యక్తికి ఆనందం ఉంటుందా? ఏమండి, ఆనాటి కాలంలో చెరసాల వేరు, భయంకరమైన చీకటి చెరసాల, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి, భోజనం పెడుతున్నారు, ఇంటి భోజనం కూడా ఎలా చేస్తున్నారు, అన్నీ పర్వాలేదు, ఫ్యాను అన్నీ నో ప్రాబ్లం. పిల్లలు గమనించండి, ఈరోజు చీకటి అగాధమైన చెరసాలలో, చీకటి అగాధమైన చెరసాలలో ఎవరిని పెట్టేశారు? భయంకరమైన పరిస్థితి కదా, భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఎవరు ఆనందిస్తారండి? ఎందుకు నమ్ముకున్నానండి బాబు యేసు ప్రభుని, నేను నమ్ముకున్నానని ఏదో పిలిచాడు యేసు ప్రభు అని చెప్పి సేవకు వచ్చి సువార్త ప్రకటిస్తే నన్ను తీసుకొని జైల్లో వేసేశారు అనుకుంటున్నావా? చాలాసార్లు అమ్మ అనుకుంటున్నావా? ఈరోజు ఒక విషయం గమనించు, భయంకరమైన యోధా మతము నుండి రక్షించబడిన వాడు అపోస్తలుడైన పౌలు గారు, స్తోత్రం కలుగును గాక. యూదులు అనేది ఒక మతం ఉందని తెలుసా మీకు? ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ యూదులే, యూదులు వాళ్ళు యెహోవా దేవుని నమ్ముతారు తప్ప యేసుక్రీస్తుని నమ్మరు. ఇంకా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య వస్తాడు, యేసు ప్రభు వచ్చేసాడు, 2023 సంవత్సరాలు అయిపోయింది, చనిపోయి ఆల్రెడీ తిరిగి లేచాడు, రెండోసారి మళ్ళీ రాబోతున్నాడు ప్రభు. రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు వరకు వాళ్ళు అంధకారంలో ఉంటారు. యూదులు అనుకుంటారు మేము చాలా తెలివైన వాళ్ళు, మేము చాలా జ్ఞానవంతులు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేము చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. కానీ ప్రియులు గమనించండి, వారికంటే మనం ధన్యులం. మనం నేత్రాలు తెరవబడ్డాయి, లోకరక్షకుడైన ప్రభువుని అంగీకరించాం, మెస్సయాను మనం అంగీకరించాం, ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. ఎప్పుడైనా మన ప్రభు వచ్చేస్తాడు, వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి.
అంతేనా చెప్పండి. ఆ రాకడ కొరకు ఎదురు చూడండి ప్రియులు సంగమా. ఈ యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. యూదా మతం నుండి రక్షించబడిన పౌలు ఈయన ఎలాంటి వాడు తెలుసా? సంఘాలను, చర్చిని హింసించే వ్యక్తి, సంఘాలను పాడు చేసే వ్యక్తి, సంఘాన్ని హింసించే వ్యక్తి, క్రైస్తవులు చంపే వ్యక్తి, క్రైస్తవులు కొట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తికి దేవుడు దర్శనమిచ్చి మారు మనసునిచ్చాడు. ఆయనకి మార్పు చెందాడు పౌలు. మార్పు చెందిన తర్వాత ఆవిడ అన్నీ విడిచిపెట్టాడు. గొప్ప జ్ఞానవంతుడు. ఆయన చదివి ఎవ్వరు చదవలేదు, అంత గొప్ప జ్ఞానవంతుడైన ప్రిలరా. అలాంటి వ్యక్తి మార్పు చెంది చాలా తగ్గించుకొని, ఒకసారి తినడానికి తిండి లేకపోతే డేరాలు కుట్టుకొని, ప్రిలరా ఆయన ఉపవాసాలుండి కొరడాలు తిని బాధలను మించి అన్నీ ఎందుకు చేశాడు? నిజంగా మీకు విషయం చెప్తున్నాను. అదే యోధా మత పెద్దగా గనక అతను ఉంటే ఎన్ని ధన్యతలు ఉండేవండి. ప్రియులారా మీరు గమనించండి. మీకు విషయం చెప్పను, ఈ రోజున వ్యర్థమైన వాటికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయబడుతున్నాయి. అవునా కాదా చెప్పండి? వ్యర్థమైన. మొన్న ఒక రోజున మేము మీటింగ్కి వెళ్ళి వచ్చేస్తాం, నైటు ఒక అర్ధగంట సమయం బైక్ మీదే ఉండిపోయాం. ఎందుకనంటే వరుసగా తారాజువులు వేస్తానే ఉన్నారు. ముగ్గురు ఉన్నారు వరుసగా. ఈయన వేస్తుంటే ఆయన, ఆయన వేస్తుంటే ఈయన, వరుసగా తారాజువులు. ఈ మందు కాల్పులకి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయండి అమ్మ, మీరు గమనించండి. ఎంత అయ్యి బాబోయ్, మేము ఆశ్చర్యపోయి, ఎందుకో తెలుసు, ఎందుకు ఆగిపోయామంటే మేము వెళ్ళామంటే మా మీద వచ్చి పడుతుందేమో. ఎంత వ్యర్థంగా ధనాన్ని వెచ్చిస్తున్నారు, ఎంత వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తున్నారు. ప్రియులారా ఈరోజు నువ్వు ఒక విషయాన్ని గమనించు. జీవం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం, సర్వశక్తుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. నీ పరిస్థితులు ఎలాంటివైనా, అమ్మా ఎలాంటి బాధను అనుభవిస్తున్నా ప్రభువునందు ఆనందించు. అందుకని పౌలు గారి చెరసాల్లో ఉండి ఏమంటున్నాడు తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, మీరు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. మరలా చెప్తాను, మీరు ఆనందించండి. 2 సార్లు చెప్తాను అంటున్నాడు, మీరు ఆనందించండి అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అవును, జైల్లో ఉన్న ఆయనకి ఆనందం ఉంటుందా? నేను హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం తెలుసా? ఒకటి, పరిస్థితులు ఎలాంటివైనా సరే ప్రభువునందు ఆనందించేయి. ఆ పరిస్థితిలోనే దేవుని యొక్క భవిష్యత్తులో దేవుడు చూపించే కార్యాలను జ్ఞాపకం చేసుకో. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. ముందు దేవుడు ఏదో చేయబోతున్నాడు, దాన్ని ఇప్పుడే చూసాయి. స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఆనందించు. నీకు ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి బాధలు, ఎలాంటి హింసలు, ఎలాంటి మానసిక పరిస్థితులు, ఎలాంటి రుగ్మతలు నీ జీవితంలో ఎదురవుతున్నా ప్రభు ఈ రోజున చెప్తున్నాడు, ఆనందించు. ఆ సమయంలో స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తావండి? ఆనందించు. బీ హ్యాపీ. ఆనందించు. ఆనందించితే ఏమవుతుందంట? దేవుడు బలాన్ని ఇస్తాడట. హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటావా? నువ్వు ఏడుస్తున్న సమయంలో, అమ్మ జాతికి విను, నువ్వు ఏడుస్తున్న సమయంలో అపవాదైన సాతాను సంతోషిస్తాడు. నీవు సంతోషించే సమయంలో సాతాను దుఃఖిస్తాడు. అమ్మ అర్థమవుతుందా? నువ్వు ఏడ్చావనుకో, ఏడొద్దు, ప్రభు సన్నిధిలో ఆనందించు. ఏడ్చే సమయంలో నువ్వేం చేస్తావో తెలుసా? ఆనందించు. అప్పుడు సాతాను ఓడిపోతాడు, వాడు దుఃఖిస్తూ ఉంటాడు. ఆమేన్. అందుకని ఏం చేయాలి తెలుసా? ప్రభువునందు మనం ఏం చేయాలట? ఆనంది. చివరి విషయం నేను చెప్తున్నాను, మనము బలవంతులు కావాలండి. నెంబర్ 1, ఎలా బలవంతులు కాగలం? దేవుని వల్ల మనం బలవంతులము కాగలం. 2వది, దేవుని శక్తి వల్ల మనం బలవంతులం కాగలం. 3వది, దేవుని కృప వలన బలవంతులు కాగలం. 4వది, దేవుని యందు ఆనందించటం వలన బలం. 5వది నేను చెప్పి ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 41:10. యెషయా గ్రంథము 41:10. యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి, చదవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. స్తోత్రం కలుగునుగాక. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి ఎగిరేస్తారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడుస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎవరు బలం పొందుకుంటారట? ఎలాంటి బలం అది?
న్యూ స్ట్రెంగ్త్. ఆమేన్. నూతన బలం. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అయ్యా అందరూ చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు అద్భుతమైన నామమును మనం మహింపడదాం. ఈ రోజున నువ్వు నూతన బలముతో తిరిగి వెళ్ళుదువు గాక. ఎలాంటి బలం నాయనా? ఏంటా నూతన బలం? ఎవరికి ఇస్తాడండి నూతన బలం? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అమ్మా ఎదురున్న ముసలోళ్ళు, ఏ బలం? గట్టిగా చెప్పు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుడు నీకున్న బలం కాదు, ఇంకో నూతన బలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నూతన బలం. ఆయన కోసం ఎదురు చూడు. ఆయన కోసం ఏం చేస్తావు? వెయిట్ అండ్ సీ. ప్రభు కొరకు ఎదురు చూడు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారట? మనకు నూతన బలం ఇస్తాడట. దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన నువ్వు చాలా వెయిటింగ్ అనేది ఉండదు చాలామందికి. ఏం చేసేసాడండి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటారు దేవుణ్ణి. ఆయన కార్యము చేసేంత వరకు ఎదురు చూడు. ఆయన కార్యము చేసేంత వరకు ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె. నువ్వు ఎగిరిపోతావు ఒక రోజున. స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి? ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. పక్షిరాజు వలె ఏం చేస్తారండి? ఎక్కడ ఎగురుతారు? పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. వారు పరిగెత్తినా సరే అలసిపోరు. స్తోత్రం కలుగునుగా. వారు ఎంత నడిచినా సొమ్మసిల్లిపోరు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవునిలో అంత బలం ఉంది. ఆ బలం మనం అనుభవించాలంటే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఈ రోజున నీ కుటుంబంలో దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఏ అవసరత తీర్చబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ అక్కర తీర్చబడాలని ప్రార్థిస్తున్నావు? గృహం కోసం ప్రార్థిస్తున్నావా? ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? వ్యాపార అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నావా? అప్పు తీరాలని ప్రార్థన చేస్తున్నావా? ఎలాంటి కార్యం? నీ భర్త రక్షించబడాలని ఎదురు చూస్తున్నావా? నీ కుమార్తె లేదా నీ కుమారుడు, నీ కుటుంబం వివాహం జరగాలని ఎదురు చూస్తున్నావా? ఆశపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఎదురు చూడు ఆయన కోసం. ఆయన కోసం నువ్వేం చేస్తావు? కంగారు పడొద్దు, కంగారు పడకు. ప్రభు సన్నిధిలో ఎదురు చూడు. చాలామంది కంగారు పెట్టే వాళ్ళు వస్తారు. నేను మొన్న చెప్పాను, పిల్లోడికి జ్వరం అంత మాటలు వస్తుంది అనుకో, ఎవరొకరు వచ్చి నిన్ను కంగారు పెడతారు. అవునా? ఎవరొకరు వచ్చి ఏదో విధంగా కంగారు పెడతారు. ఏమైనా సమస్యలు వస్తాయనుకో, ఏంటి గుమ్మం ఇక్కడ ఉంది, కంగారు పెడతారు. అవునా? ఏంటి ఇంత అయిపోయింది, కంగారు పెడతారు. అవునా కాదా చెప్పండి? ఏంటి ఇక్కడ ఇలా ఉందేంటి, కంగారు పెడతారు. ఇక్కడ బాత్రూమ్ ఉండకూడదు, కంగారు పెడతారు. అమ్మ అవునా కాదా చెప్పండి? మాట్లాడలేదు. మిమ్మల్ని ఎవరో కంగారు పెట్టరా? ఏదో ఒకటి, ఏదైనా కొంచెం ఆలస్యం అవుతుందనుకో, సాతానుడు ఎవరొక్కరిలోంచి ఏదో ఒక కార్యము చేస్తారు. ఇక మీ చర్చికి వెళ్తున్నావా, కార్యం జరగట్లేదా, అక్కడికి వెళ్ళి చూడొచ్చు కదా ఒకసారి. ఎక్కడికి? నీవున్న స్థానిక సంఘంలో మోకరించి ప్రార్థన చెయ్యి. ఇక్కడ కార్యం చేయకపోతే అడుగు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, మన దేవుడు సర్వము ప్రతి చోట ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగా. అంటే నీ సంఘంలో దేవుడు లేడా? నీ సంఘంలో దేవుడు కార్యం చేయడా? అది చేయడం లేదంటే నీది లోపం. ఉపవాస ప్రార్థనకి రా, ఆరాధనకి రా, ఇక్కడుండి ప్రార్థన చేయి. ఇక్కడ కార్యం జరగకపోతే నీకు ఎక్కడా జరగదు. చాలామంది కంగారు పెడతా ఉంటారు. అమ్మ నువ్వు ఇక్కడ జరగలేదా, అక్కడ ఏదో జరుగుతుందంట, ఒకసారి వచ్చి చూడు. ప్రియులారా, నీకు మాట చెప్తున్నాను, నీవున్న సంఘములో ఎదురు చూడు, ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థనలు ఎదురు చూడు. నేను చాలాసార్లు చెప్తాను, అన్న అనే స్త్రీ దేవుని సంఘములో భర్త చనిపోయినా సరే ఆమె దేవాలయంలో ఉంటూ విడువక ఉపవాస ప్రార్థన చేస్తూ రేయింబవళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవాలయాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున యేసుక్రీస్తుని తన నేత్రములతో చూసి ఆరాధన చేసే గొప్ప భాగ్యం దేవుడు ఆమెకి ఇచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మ నీకు అదే చెప్తున్నాను. చాలామంది నిన్ను మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ జరగట్లేదా, అక్కడ ఏదో జరుగుతుందంట, అక్కడ ఏదో వస్తున్నారంట, అక్కడ ఏదో మంత్రాలు జరుగుతున్నాయంట,
అక్కడేదో మాయలు జరుగుతున్నాయంట, అక్కడేదో ఏదో చేస్తున్నారట. మీకు ఒక్క మాట చెప్తున్నాను, నీ ఉన్న స్థానిక సంఘములో నమ్మకంగా ప్రార్థన చేయి. ఇది చాలు. స్తోత్రం కలుగునుగా. నీకు స్థానిక సంఘము చాలు. ఇక్కడే దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడే ఎదురు చూడు, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి, కన్నీరు కార్చు. హాల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఇక్కడ హాల్ నైట్ ప్రేయర్కి రావా? ఇక్కడ ఉపవాస ప్రార్థనకి రావా? స్థానిక సంఘంలో ప్రార్థన చేయవా? నీకెక్కడ కార్యం చేస్తాడు దేవుడు? యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుతారండి? ఇక చూడండి, 84 సంవత్సరాలు మందిరంలో ఎదురు చూసింది ఆవిడ. ఆమె ఎన్ని సంవత్సరాలండి? ఎవరు అన్నా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది? 84 సంవత్సరాలు ఈ దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టింది. అమ్మ, సంఘాలు మార్చిందా? చెప్పండి, సంఘాలు మార్చిందా? ప్రియులారా గమనించండి, ఒకే సంఘములో 84 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో ఎదురు చూసింది. దేవుడు గొప్ప కార్యం పట్ల జరిగించాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా? ఒక్క నెల అయితే చాలు, జరిగిపోవాలి నీ కార్యం. ఒక్క నెల అయితే కార్యం జరిగిపోవాలి. పొయ్యి మీద ఎసరు పెట్టనే నీకు అన్నం వచ్చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఎలా చేస్తే నీ జీవితంలో కార్యం జరగదు? ఎదురు చూడు. కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు నెలలు పడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూడు. నీ పరిచయ అభివృద్ధి కొరక ఎదురు చూడు. సంఘంలో కార్యాల కొరక ఎదురు చూడు. స్వస్థత కోసమా ఎదురు చూడు. వివాహం కోసమా ఎదురు చూడు. లేకపోతే గృహం కొరక ఎదురు చూడు. స్థలము కొరక ఎదురు చూడు. ఎదురు చూసి దేవుని సంఘంలో ప్రార్థన చేయి. దేవునికి బలం ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యమైన జరిగించబోతున్నాడు. 5 రహస్యాలు చెప్పాను. ఎన్ని రహస్యాలు? 5,000 ఉన్నాయా మీకు? 5,000 ఉన్న 5 రహస్యాలు ఏంటో తెలుసా? మనం బలవంతులం కావాలని ప్రభువు కోరుతున్నాడు. మనం బలవంతులు కావాలంటే, 1, దేవుని వల్ల మనం బలవంతులము కాగలం. 2, ఆయన శక్తి వల్ల మనం బలవంతులము కాగలం. 3, ఆయన కృప వలన మనం బలవంతులము కాగలం. 4, ఆయన యందు ఆనందించడం వల్ల మనం బలవంతులము కాగలం. 5, ఆయన కొరకు ఎదురు చూచడం వలన మనము. ఈ 5 అనుభవాలు లేకపోతే ఈరోజు నేను దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. దేవానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ మోకరించి త్వరగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు. నేను ఈ 5 అనుభవాలు మాలో దయచేయండి. ఈ 5 అనుభవాలు మాలో దయచేయండి ప్రభు. నీ కొరకు ఎదురు చూసే భాగ్యం మీరు మాకు దయచేయండి. స్తోత్రాలు నాయన. నీ కొరకు ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు తండ్రి, నీ వలన మేము బలం పొందుకోవాలి. నీ శక్తి వలన మేము బలం పొందుకోవాలి నైనా. నీ వలన, నీ శక్తి వలన, ఇదిగో ప్రభు నీ కృప వలన ప్రభు తండ్రి, నీ యందు ఆనందించడం వలన ప్రభు, నీ కొరకు ఎదురు చూచడం వలన నైనా నువ్వు బలాన్ని మీరు మాకు దయచేయబోతున్నారు. మమ్మల్ని అందరినీ బలవంతులుగా చేయండి అయ్యా. మమ్మల్ని అందరినీ శక్తివంతులుగా చేయండి. నీ యందు మేము బలవంతులు కావాలని మీరు కోరుచున్నారు. అన్ని విషయాల్లో మేము బలవంతులు కావాలని కోరుచున్నాడు. ప్రతి బిడ్డను బలమైన పాత్రగా మీరు వాడుకోండి. బలమైన పాత్రగా వాడుకోండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఓ మహిమ కార్యాలు జరిగించండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఓ నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ పట్ల శక్తివంతమైన కార్యాలు జరగాలి. ప్రతి ఒక్కరూ బలవంతులుగా మారిపోవాలి. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలవంతులైపోవాలి. శారీరకంగా బలవంతులు కావాలి, ఆత్మీయంగా బలవంతులు కావాలి, ఆర్థికంగా బలవంతులు కావాలి. అట్టి కృప మీరు దయచేయుదురుగా పరచబోతున్నారు. అద్భుతమైన కార్యం జరిగించి నాయన నీ కృపాని ఆశీర్వాదాలు మీరు కుమ్మరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.